ట్యూబర్క్లోసిస్ అనేది బ్యాక్టీరియా, ఇది పర్టికులర్లీ మైక్రో డక్ట్స్ కి ఎఫెక్ట్ చేస్తుంది. ఈ డక్ట్ ఎంత సన్న ఉంటుంది అంటే హెయిర్ థిక్నెస్ కూడా ఉండదు దానిది. వెరీ వెరీ డెలికేట్ సిస్టమ్, మొత్తం ఎంత డెలికేట్ ఉందంటే, కానీ అది స్పెషలైజ్ సిస్టమ్. సో దాంట్లో చాలా ఇంజనీరింగ్ జరుగుతుంది. ఈ ట్యూబర్క్లోసిస్ ఏం చేస్తుంది అంటే, ఈ డక్ట్ లో ఒకసారి వాపు, స్కారింగ్, ఫైబ్రోసిస్, మన బాడీలో అసలు ఎక్కడ ఫైబ్రోసిస్ క్రియేట్ అవుతే దానికి ఓన్లీ రెమెడీ ఇస్ ఐదర్ సర్జరీ తోటి ట్రై చేయాలి, ఆ డిఫెక్టివ్ పార్ట్ మనం ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ రీజాయినింగ్ కి కుట్లు పెట్టి ట్రై చేయాలి మైక్రోస్కోప్ కింద చూసి, లేదా అసలు డక్ట్ మొత్తం డ్యామేజ్ ఉందా అంటే డైరెక్ట్లీ టెస్టిస్. ఈ టెస్టిస్ అనేది ఒక గార్డెడ్ ఆర్గన్ ఇది. సో నార్మలీ మన బ్లడ్ స్ట్రీమ్ లో ఉన్న ఏది ఇన్ఫెక్షన్ కానివ్వండి ఆర్ ఎనీథింగ్, ఇట్ డజంట్ రీచ్ ద టెస్టిస్ సో ఫాస్ట్. లైక్ ఇప్పుడు దీని స్టడీస్ కూడా అయినాయి, బ్లడ్ టెస్టిస్ బ్యారియర్ అని అంటారు. అది కంప్లీట్లీ ఒక సీల్డ్ ఆఫ్ స్ట్రక్చర్, మనకు నేచర్ అట్లా ఎవల్యూషన్ లో మనం డెవలప్ అయినాం. టెస్టికల్స్ గురించి మేము మాట్లాడాం. దానికి ఎస్పెషల్లీ ఒక కూల్ జెల్ లాంటిది దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే హీట్ అనేది దానికి అంత మంచిది కాదు. అందుకే జీన్స్ ప్యాంట్స్ కూడా వేయకండి, టైట్ గా ఉన్న బట్టలు కూడా వేయకండి అని చెప్తూ ఉంటారు. ఇస్ ఇట్ రైట్ యాక్చువల్లీ అండి? అబ్సల్యూట్లీ అండి. సో టెస్టిస్ లో కణం ఉత్పత్తి హెల్దీగా స్పీడ్ గా జరగాలంటే ఇట్ నీడ్స్ 35 degrees టెంపరేచర్. బాడీ టెంపరేచర్ దానికి తాకితే స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ, దాని రకం అన్ని తగ్గిపోతూనే ఉంటాయి. అండ్ టెస్టిస్ సైజ్ కూడా చిన్నగా అవ్వచ్చు. అండ్ చాలా పేషెంట్స్ లో మనం ఎగ్జామిన్ చేసినప్పుడు థైజ్ వచ్చేసి థిక్ గా ఉన్నప్పుడు, అండ్ అది కూడా వాళ్ళు జీన్స్ వేసుకొని మోటార్ సైకిల్లో వేస్తే అసలు టోటలీ కంప్లీట్లీ కంప్రెస్ అయిపోయి ఉంటుంది. అండ్ టైట్ ఎలాస్టిక్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటారు, చాలా వేడి నీళ్ళతోటి స్నానం చేస్తారు. ఇవన్నీ అంటే ఒక రొటీన్ లాగా తయారైపోతుంది. బై ద టైమ్ డాక్టర్ దగ్గర వచ్చే వరకు టెస్టిస్ లో ఆల్రెడీ కొంచెం చేంజెస్ వచ్చేసి ఉంటాయి. రైట్. కానీ యాక్చువల్ గా స్పర్మ్ లో మనకి ఇన్ఫెక్షన్ ఉంది అని మనకి ఏమైనా సిమ్టమ్ ఉండే అవకాశం ఉందా సార్? యాక్చువల్లీ డెఫినెట్లీ. సో సెమెనల్ ఇన్ఫెక్షన్ వస్తే ఇజాక్యులేషన్ టైంలో ఫస్ట్ కొంచెం పెయిన్ లాగా ఉండొచ్చు, లేదా సెమెన్ కలర్ కొంచెం yellowish లేదా రెడ్డిష్ రావచ్చు. ఇంకా యూరిన్ లో కూడా కొంచెం మంటలాగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి సిమ్టమ్ లేకుండా కూడా ఉంటుంది, జస్ట్ కొంచెం లాగినట్టు ఏదో ఫీలింగ్ ఉంటుంది, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ వై ఒక్కొక్కసారి సైలెంట్ గా ఎఫెక్ట్ అయిపోతాయి టెస్టిస్. అదే పేషెంట్ ఫస్ట్ చైల్డ్ నార్మల్ అయింది, సెకండ్ టైం ట్రై చేస్తే అసలు ఇంత తక్కువ స్పర్మ్ కౌంట్ ఏంటి అని ఫీల్ అవుతారు. సో ద రీజన్ ఈస్ ఆ 2-3 weeks టైంలోనే ఇన్ఫెక్షన్ వచ్చి స్కారింగ్ డెవలప్ అయ్యి అసలు సిస్టమ్స్, డక్ట్స్ కి మొత్తం డ్యామేజ్ జరిగింది. అది యాక్సెప్టెన్స్ కి చాలా కష్టం పేషెంట్ కి. కపుల్ చాలా అంటే షాక్ అయిపోయి కొన్ని మంత్స్ టైం తీసుకుంటారు ఇది అబ్జర్వ్ చేయడానికి, జస్ట్ ఈ పాయింట్. కానీ యాక్చువల్లీ నిజానికి మనలోనే గనుక ఏదైనా ఇలాంటి ఒక హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ గా రావడానికి అస్సలు ఇష్టపడరు. కరెక్ట్. హెసిటేషన్ చాలా ఉంటుంది. ఎవరన్నా బలవంతంగా తీసుకొద్దాం అన్నా కూడా యాక్సెప్ట్ చేయరు. అంటే యాజ్ ఎ మేల్ అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో హెసిటేషన్ కి రీజన్ ఎలా ఉంటాయంటే కొంచెం షై ఫీల్ అవుతారు. మేల్ యాక్చువల్లీ ఎక్కువ షై ఫీల్ అవుతారు. అండ్ నాకు ఉండడం ఏంటి అనే ఒక ఇది ఉంటుంది, అది కూడా ఉంటుంది. ప్లస్ యాక్చువల్లీ డొమెస్టిక్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి. మేల్ ప్రాబ్లం అని డయాగ్నోజ్ అవుతే ఫ్యామిలీ మొత్తం, ఇప్పుడు ఫీమేల్ సైడ్ ఎందుకు అయింది, ఈయన వల్ల అయింది, తన వల్ల అయింది, ఇట్లాంటి బ్లేమ్ గేమ్స్ మనం చాలా చూస్తాం. ఎగ్జాక్ట్లీ. స్పర్మ్ లో ఇన్ఫెక్షన్ అంటే ద సేమ్ టైం ఇంటర్కోర్స్ జరిగినప్పుడు ఫీమేల్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి? డెఫినెట్ గా ఉంటుందండి. మేజర్ ఆఫ్ ద టైమ్స్ సో వెజైనాలో మనకు బ్యాక్టీరియా ఏదైతే ఉందో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ న్యాచురల్ బ్యాక్టీరియా. మన బాడీలో బ్యాక్టీరియా ఉండదని ఏం లేదు, మన బాడీలో కూడా ప్రతి ఆర్గన్ లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. సో కమన్ సెల్స్ అని అంటారు. బయట నుంచి సోర్స్ ఏముంటది, పోతే మనకు బ్యారియర్స్ వాడకుండా మనము ఇంటర్ కోర్స్ అయినప్పుడు కానివ్వండి డెఫినెట్గా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హైజీన్ మెయింటైన్ చేయకపోవడం. సో దెర్ ఆర్ ఓన్లీ 2 sources కదా, either it will be from the partner or it will be from the hygiene. రైట్. సో ఇప్పటి కాలంలో హైజీన్ అనేది అందరికీ తెలుసు. సో సెకండ్ మేజర్ సోర్స్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ వుడ్ బి డెఫినెట్లీ ఫ్రమ్ ద పార్ట్నర్. రైట్. కానీ ఇది ఇన్ఫెక్షన్ అదే టైంలో వాళ్ళు కన్సీవ్ అయితే ఈవెన్ ఎగ్ మీద కూడా పడే అవకాశం ఉంటుందా? ఎగ్ మీద ఇన్ఫెక్షన్ కంటే రిపీటెడ్గా మనకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాక్టీరియల్ వెజైనోసిస్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి. సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ 3 months బేబీ పెరిగే టైంలో ఈ యుట్రస్లో ఉండే మైక్రోబయోమ్స్ ఆర్
మంచి బ్యాక్టీరియా ఎన్విరాన్మెంట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఇంప్లాంటేషన్ కోసం. సో ఫస్ట్ ఒక బేబీ తయారయ్యి యూట్రస్ లో కూర్చొని ఒక 3 months 5 months వరకు కూడా బేబీ ఆర్గానోజెనసిస్ అనేది అవుతా ఉంటుంది. స్టిల్ యూట్రస్ హ్యాస్ టు సపోర్ట్ ద బేబీ టిల్ ద ప్లాసెంటా గ్రోస్. 16 weeks వరకు ఆ మావి అనేది ఇంకా తయారవుతూ ఉంటుంది. రైట్. అప్పటి వరకు యూట్రస్ లో ఉండే ఎన్విరాన్మెంట్ ఎంత బాగుంటే డెవలప్మెంట్ కి అంత ఈజీగా ఉంటుంది. మనం జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఫాదర్ మదర్ ఇద్దరు జీన్స్ బాగానే ఉన్నా కానీ చాలా మందికి రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతా ఉంటాయి. Yeah. సో రీజన్ వుడ్ బి డెఫినెట్లీ ఇన్ఫెక్షన్స్. సో ఇది కాకుండా కూడా చాలా మందికి ఏంటంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవుతాయి. ఇప్పుడు మనము న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అంటే ఇవి రీసెంట్ స్టడీస్, బికాస్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేసిందంటే మనం ఎక్కువ ఇన్వెస్టిగేట్ చెయ్యము. అవును. సో అదే మనము ఐవీఎఫ్ కేసెస్కి వచ్చేసరికి మనకి ఎంబ్రియో మన చేతిలో ఉంటుంది, అయినా యూట్రస్ లో అతకట్లేదు అంటే ఎందుకు అతకట్లేదు అని వి విల్ డూ లాట్ ఆఫ్ స్టడీస్. సో ఎండోమెట్రియం రిసెప్టివ్ యాసే కానివ్వండి, లేకపోతే మనకు మైక్రోబయోమ్ టెస్టింగ్ కానివ్వండి, లేకపోతే టీబీ టెస్టింగ్ కానివ్వండి, జీన్ ఎక్స్పర్ట్, ఇవన్నీ కూడా అప్పుడు మనం చేస్తాం. సో చేసిన వాటిలలో మనం రియలైజేషన్ వచ్చింది ఏంటి అంటే మేబీ ఇన్ఫెక్షన్ ఈజ్ ద కాజ్, మేబీ ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద కాజ్. సో ఇన్ఫెక్షన్ వల్ల వాపు వచ్చి మనం తయారైన బేబీ ఎంత బాగున్నా అది అతకకపోవచ్చు సమ్ ఆఫ్ ద టైమ్స్. ట్రూ. కానీ కపుల్ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో, ఎస్టీడీస్ ఏమైనా చెక్ చేద్దామా, లేదంటే చెక్ చేసినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు హటే అవకాశం ఉంటుందా? హౌ డు యూ డీల్ విత్ ఇట్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ. యాక్చువల్లీ ఇప్పుడు ఒక కపుల్ వచ్చి ఎస్టీడీ అనేది మనం ఫస్ట్ సస్పెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు అంటే వాళ్ళ సిమ్టమ్స్ చెప్తారు. ఒక్కొక్కసారి స్కిన్ దగ్గర క్రాక్స్ ఉన్నాయి, మండుతుంది కలిసినప్పుడు, నొప్పిగా ఉంది, వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే మనం ఒక తరో ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ స్పెక్యులమ్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది మనకు మొత్తం కనిపిస్తుంది వజైనా లోపల. అండ్ అదే జెంట్స్ లో ఫిజికల్లీ మనం టెస్టిస్ కి ప్రెస్ చేసి చెక్ చేసుకుంటాం, అంటే జెంటల్ గా ప్రెస్ చేసి చెక్ చేసుకుంటాం. అప్పుడు కొంచెం విన్సింగ్ అంటే అని పెయిన్ ఫీల్ అవుతారు. సో ఆ టైంలో లేదా యూరిథ్రా ఓపెనింగ్ దగ్గర ఏదైనా రెడ్నెస్ ఉందా, ఇవన్నీ చెక్ చేస్తే మనకు ఎస్టీడీది డౌట్ వస్తుంది. అప్పుడు మనం బ్లడ్ లో కూడా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి, అదే యూరిథ్రా పినిస్ ఏరియా వజైనా నుంచి కూడా స్వాబ్ టెస్ట్ చేయొచ్చు. సో కల్చర్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి పీసీఆర్ అనేది టెస్ట్ ఉంది, ఎగ్జాక్ట్ ఏం ఇన్ఫెక్షన్ ఉంది అండ్ అది దానికి కన్ఫర్మ్ చేసుకోవాలి. మొన్న రీసెంట్లీ ఐ వాజ్ సీయింగ్ అవుట్ సైడ్ వన్ ఆర్టికల్, మీకు ఒక ఇన్ఫెక్షన్ హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పేశారు, కన్ఫర్మేటరీ టెస్ట్ కూడా చేయలేదు. అయ్యో. ది పేషెంట్ గాట్ సో టెన్స్డ్, పానిక్ అయిపోతారు కదా. పానిక్ అయిపోయి లైఫ్ మొత్తం అసలు అయిపోయింది ఇంకా అయిపోయిందని అనుకున్నారు. ఆఫ్టర్ దట్ షీ అండర్వెంట్ కన్ఫర్మేటరీ టెస్ట్, దాంట్లో నెగిటివ్. సో ఇట్లా అందుకే చాలా ఇది ఒక డెలికేట్ టాపిక్. దీనికి మనం 100% షూర్ ఉన్న వరకు వీ హ్యావ్ టు బీ వెరీ జెంటల్ అండ్ ఇండివిజువల్లీ కూడా కపుల్ మధ్యలో ఏది డిస్టర్బెన్స్ రాకుండా ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అండ్ ఇద్దరికి సెపరేట్గా కౌన్సిలింగ్ టుగెదర్ చెప్పొద్దు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. ఇద్దరి మధ్యలో ఉండే ఆ సెన్సిటివిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. రిలేషన్ మస్ట్ బి మెయింటైన్. యాజ్ అ డాక్టర్ వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ వాట్ డు వి డూ వి అంటే ఇద్దరికి మరి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా లేదా, అంత డొమెస్టిక్ ఇష్యూ. ట్రూ. సమ్ టైమ్స్ ఫీమేల్కి మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ మేల్కి మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉండొచ్చు, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో ఇది మీకు ఉంది అని ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పినప్పుడు ఇద్దరు ఒక పెద్ద స్ప్లిట్టే రావచ్చు. కరెక్ట్. విచ్ ఇస్ రియల్లీ వెరీ సెన్సిటివ్. కరెక్ట్ అండి. Oh my God. Splitting can be because of infertility also. Yeah. And sexual problem also. Both types of couples మనం చూస్తాం. బేబీ కావాలి అసలు ఈయన వల్ల అవ్వట్లే ఆమె వల్ల అవ్వట్లేదు అని డిస్ప్యూట్ ఉంటుంది, లేదా సెక్షువల్ ఇష్యూస్, అసలు హస్బెండ్ కి సెక్స్ లో ఇంట్రెస్ట్ లేదు, డాక్టర్ ఏం చేయాలి, ఈయన ఎందుకు ఇట్లా ఉన్నాడు, ఏ మందు ఏ టెస్ట్ అసలు చేసుకున్నా అన్ని నార్మల్ అంటున్నారు, మరి అసలు ఎందుకు ఇట్లా ఉంది. ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ సమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఒక సైకలాజికల్ రీజన్, ఒక్కొక్కసారి హార్మోనల్ రీజన్స్ అండ్ ఇంకొకసారి అంటే మెడికల్ డిజార్డర్స్. ఓకే. సో ఈ సైకలాజికల్ ఫస్ట్ అయితే కౌన్సిలింగ్, బిహేవియరల్ థెరపీ, యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీకి సార్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఈ సెక్షువల్ ఇంట్రెస్ట్ ఫీమేల్స్ లో కూడా తక్కువ ఉంటుంది, దానికి కూడా యాక్చువల్లీ కొన్ని టాబ్లెట్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు వెజైనిస్మస్ అంటే సెక్షువల్ టైంలో కొంచెం పెయిన్ గా ఫీల్ అవ్వడం, అన్కంఫర్ట్ గా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక ఇమోషనల్ బాండింగ్ కంఫర్ట్ ఉండాలి పార్ట్నర్ తోటి. అసలు ఫోర్ ప్లే కాకుండా జస్ట్ డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు ద యాక్ట్, ఇవన్నీ కూడా ఒక సెన్స్ ఆఫ్ ట్రస్ట్ సెక్యూరిటీ రావట్లేదు. సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అండ్ అది కూడా ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్టిలిటీ ఇష్యూస్ కి. అది కూడా ఇన్ఫ్రీక్వెంట్ సెక్స్, నెలలో ఒకసారి 2 months కి ఒక్కసారి, అది కూడా ఎప్పుడైనా లాంగ్ ఒక హార్డ్ వర్కింగ్ డే టైర్డ్ గా వచ్చి స్ట్రెస్ గా ఉండి ఇలాంటివి జరుగుతున్నాయి.